నమస్కారం రాజశేఖర్. ఎస్, రాజకీయాలు సినిమాలు ఇన్నాళ్ళు వేరువేరుగా చూసేవారు. రాజకీయ నాయకులు సినిమా హీరోలు రాజకీయ నాయకులుగా మారిన తర్వాత అంటే ఎప్పుడు అలాంటి సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు తెరపైకి ప్రతి అంశం ఒక డైలాగ్ మాట్లాడినా లేకపోతే ఒక అంశం మాట్లాడినా రాజకీయాలకు ముడిపడుతున్నాయి. కానీ ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చాలా హేయమైనటువంటి చర్యగా భావించాల్సిన అవసరం. కానీ ఆయన మాట్లాడారా లేదన్నది ఒక అంశం, పోలీసులు తేల్చాల్సిన అంశం. కానీ ఇక్కడ ఆయన క్షమాపణ చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హీరోని ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎందుకు ఆయన తగ్గించే ప్రయత్నం చేస్తారు అంటే ఆయన మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు ఒకసారి మనం గతంలోకి వెళ్తే వాటు ఆడియో ఫంక్షన్లో కూడా చాలా క్లియర్ కట్గా నన్ను ఎవరు ఆపలేరు, నందమూరి తారక రామారావు తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు అంటే ఎవరు ఆపుతున్నారు అన్నది కూడా కొన్ని ప్రశ్నలు వచ్చి ఆయన సాధారణంగా మాట్లాడారా లేకపోతే ఒక ఫ్రస్ట్రేషన్స్తో మాట్లాడారా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడడం కొంచెం ఆజ్యం పోసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సో ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? రాజశేఖర్ గారు, మీకు అట్లాగే ప్యానల్ మిత్రులు నమస్కారం. జనరల్గా వ్యక్తిగత విషయాలు ఇట్లాంటి వాటిలో నేను పాల్గొనను. కానీ ఒక రకం చెప్పానంటే శ్రీశ్రీ గారి కొటేషన్ ఉంటుంది, ఎవరెవరు ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 టామ్. అందుకని ఏమంటున్నానంటే ఇది సామాజిక అంశం కనుక తప్పనిసరి మీకు ఒకటి వచ్చాను. నేను కొంత పార్టీల పక్షపాతానికి దూరంగా ఉంటాను కనుక నేను 2 విషయాలు స్పష్టం చేస్తాను. మొట్టమొదటి ఆడియో ఆయనదా కాదా, నేను అడ్వకేట్ గా ఆయనది కాదన్నప్పుడు నేను కాదా అని ఖండిస్తున్నప్పుడు నేను ఆర్దే నేను దాన్ని జోడి చేయను. కానీ అది మీరు అన్నట్టు తేల్చాల్సింది. కానీ కొన్ని పలుకుబడులు, కొన్ని యాసలు వాళ్ళకి సంబంధించిన అంశాలను మిగతా దత్తు చేస్తే ఈజీగా తెలిస్తే కదా, లక్ష్మణరావు గారు అన్నట్టు తెలుస్తాయి కదా. ఉదాహరణకు కడప జిల్లాలో నేను గుడ్కా అని మాట్లాడతాను, అది ఆ ప్రత్యేక జిల్లా. అట్లాగే ఇప్పుడు ఈయన నేను ఆడనివ్వను ఆడదు అన్నారు కదా. మామూలుగా ప్రసాద్ గారు మాట్లాడే మాటలు అట్లా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ ఆయన దాకా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకంటే అక్కడ లోకల్ జనానికి ఎక్కువ తెలుసు అంటున్నాను. అభిమానం హద్దుల మీదతే నేను స్పష్టంగా చెప్తాను. రాజకీయ అభిమానం కావచ్చు, సినిమా అభిమానం కావచ్చు, ఇట్లాగే ఉంటుంది. ఇవాళ పవన్ కళ్యాణ్ అట్లా అల్లు అర్జున్ రోజు నడుస్తుంది కదా, చూస్తున్నాం మనం. అభిమాన హద్దు మీదతే ఇటుపక్క అటుపక్క చిరంజీవి మెగా కుటుంబంలో మనం కూడా చూస్తున్నాం. ఇక్కడ కూడా అంతే. ఎన్టీఆర్ గారు ఒక లెజెండ్, ఏది పాత ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ గారు. నేను కూడా చిన్న ఎన్టీఆర్ అభిమానిని, నేను కాదనట్లేదు. కానీ అభిమానం హద్దులు మీరు రామదేశం సినిమాగా చూస్తాను, రాజకీయం చూస్తాను. ఇక్కడ ఏముందంటే ఇటీవల కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఏమంటున్నారు, వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. దాని మీదనే రెండోసారి హెచ్చరిక చేశారు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటిసారి ఏమో నన్ను తక్కువ అంచనా వేయకండి, నేను 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాడిని, నాకు నిన్న కాక మొన్న మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సలహాలు ఇస్తున్నారు, నాకు చాలా కోపం వస్తుంది అప్పుడప్పుడు, బాగాలేదు మాట అని చెప్పి ఎమ్మెల్యేలను గతంలో హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న ఏమన్నాడు, నిన్న కాక మొన్న ఈ సంఘటన జరుగుతున్న క్రమంలోనే మీరు ఎట్టి పరిస్థితులలో మీరు రాజు కంటే రాజభక్తి, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించకండి, మీరు అనవసరంగా మాటలు మీరకండి అని చెప్పి ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ తను ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నేను 2014 సీఎంను కాదు, 1995 సీఎంను నేను చూస్తాను మీరు అని అన్నాడు. అంటే 2014 నుంచి 19 దాకా సీఎం నేను మెత్తగా వ్యవహరించాను, అంతకుముందు సీఎం అంటే 1995 లో మొట్టమొదటిసారి సీఎం అయినప్పుడు ఎట్లా ప్రవర్తించాను, ఎట్లా చేశాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అట్లా చేస్తానని ఆయన మాట్లాడింది. నేనేమంటున్నానంటే ఇది కొంత ఈ సందిగ్ధత కారణం ఏంటంటే, ఇవాళ ఏదైతే ఆయన మాట్లాడిందో గుడ్డా బకీర్ అనేది పూర్తిగా అనుచితమైన మాట, అంటే మతాన్ని కూడా తీసుకొచ్చింది అక్కడ. రెండోది ఏంటంటే, ఇంతకుముందు నేను లక్ష్మణరావు గారికి నీకేపోయింది ఎందుకంటే బిడ్డ కొడుకే కావాలన్నా కొడుకు కావాలన్నా అని సమాజం నిర్ణయిస్తే ప్రజలు నిర్ణయిస్తారు. ఉదాహరణకు తెలంగాణలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనుకున్నారు, అప్పుడు ముఖ్యమంత్రి చేస్తే బాగుండేది, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారు, కాలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కూడా అన్నది కరెక్ట్, 2029 ఏం జరుగుతుందో చెప్పలేం. కానీ ఇప్పుడైతే లోకేష్ కే పట్టం కడితే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. ముఖ్యంగా అభిమానులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు రాజకీయంగా చూడండి, అభిమానం చూడండి. నా ఉద్దేశం ఆయన మాట చాలా తప్పే. కానీ మేము అవసరమైతే సత్తా చూపిస్తాం, రేపు రాజకీయంగా ఓడిస్తాం అంటుంటే ఏమైందంటే మీరు ఇదివరకు సపోర్ట్ చేసినట్టే కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, రేపు వచ్చిన ఏదైనా సరే నేను ఏమంటున్నాను, అభిమానులకు నా విజ్ఞప్తి ఏంటంటే, రేపు రాజకీయంగా మీరు చూసుకోండి, రాజకీయ అభిప్రాయం లేకుండా ఎవరు ఉండరు. నేను కూడా పార్టీకి ఓటేస్తా, నేను ఎంత విశ్లేషకున్నా, నేను ఏ పార్టీ సంబంధం లేకున్నా. కనుక మన అభిమానాన్ని ఈ అభిమానానికి జత చేసి ఒక్క వెంకటేశ్వర ప్రసాద్ తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ మొత్తం తప్పు చేసినట్టు కాదు కదా. మేము చూపెడతామంటే ఎక్కడైతే తప్పు చేసిందో వాళ్ళ మీద మీరు అభిమానులు కానీ అక్కడ లోకల్ వాళ్ళు చూపెడతారు, మన ఓటర్లం కాదు కదా ఆ నియోజకవర్గంలో. కానీ ఏమవుతుందంటే రాజకీయంగా దీన్ని మలచడం వల్ల ఇంకొక రకమైన కొత్త సమస్యకు దారితీస్తారు నేను అంటున్నాను. నా విశ్లేషణ ఏంటంటే, ఇవాళ అభిమానులు నిజంగానే గరం కావడం, ఏదైతే ఇట్లా మాట్లాడుతున్నారో వాళ్ళ తప్పు కాదు, ఆయన మాట్లాడిన మాటలు అంతకన్నా దుర్మార్గంగా ఉండే కనుక చేస్తున్నాం.
ఆయన దాన్ని ఓన్ చేసుకుంటున్నాడు కదా. ఇప్పటికైనా నేనేమంటున్నానంటే ఎవరైనా అభిమానులు ఉంటే ఆయన కేసు పెట్టవచ్చు. కేసు పెడితే దానికి రుజువులు దొరకడానికి అవసరమైన సాక్ష్యాధారాలు సేకరిస్తారు పోలీసులు. నిజంగానే ఆయన మాట్లాడింది లేదా. ఇంకొక మాట కూడా చెప్తాను రాజశేఖర్ గారు. ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఎమ్మెల్యేలు అయిన తర్వాత మన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. ఆనాడు వైసీపీ అయినా సరే ఇవాళ టీడీపీ అని చెప్తున్నాను. ఎమ్మెల్యేలు మా సామ్రాజ్యాలకు కూడా రావద్దు అంటున్నారు. మంత్రులు గతంలో మంత్రులు ఉంటే నేను 50 ఏళ్ల జర్నలిస్ట్ అండి, 50 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ ను. అప్పుడు ఇట్లా మంత్రులు ఇట్లా ఉండకపోయారు. జిల్లా మొత్తం శాసించే వాళ్ళు అవసరం అనుకుంటే పక్క నియోజకవర్గాన్ని కూడా ఆ మంత్రి పోవడానికి జరుపుతున్నాడు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంత మరాఠీ తెలిపోయింది. అంతేందుకు ఇవాళ ఎమ్మెల్యేలు నేను ఆడనిపోను అనే ఒక ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నానంటే ఏమన్నట్టు. ఒక ఆయననేమో ఒక ఎమ్మెల్యేనేమో అడిపతి ఎమ్మెల్యేకు దూరం ఎందుకు, నేను 20 రూపాయలు వాటర్ బాటిల్కి ఇస్తేనే నేను ఒప్పుకుంటాను, ఎంఆర్పీ మీద ఎక్కువ సూది చేస్తారో తక్కువ సంబంధం లేదు, 20 రూపాయలు నాకు ఇంటికి రావాల్సిందే అని తెలుగుదేశం ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఇవాళ. అంటే ఎంతో దుర్మార్గం నడుస్తుంది అంటే సామ్రాజ్యాలు ఏర్పేసుకొని మొత్తం ఆ నియోజకవర్గం అంతా మాదే అనుకుంటున్నాం. ఇవాళ సినిమాను ఆపుతాననే మాట అంటున్నారంటే రాజకీయంగా లక్ష్మణరావు గారు మనం ఇప్పుడు ఎట్లాగూ వాళ్ళ కుటుంబంలో చుట్టుముట్టింది అనుకోండి, మనం దాన్ని చలికాసుకునే ప్రయత్నం కాదు. ఈ పద్ధతిని వ్యతిరేకిద్దామా లేదా? ఏ ఎమ్మెల్యే అయినా నా నియోజకవర్గంలో సినిమా ఆడాలంటే కూడా నా పర్మిషన్ తీసుకోవాలనే మాట మాట్లాడుతున్నారంటే ఇది ప్రజాస్వామ్యం అంటారా, నియంతృత్వం అంటామా? దీన్ని వ్యతిరేకిద్దాం. ఇవాళ సమరం చేస్తా మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ముసలం పుడితే సమరం చేసుకునే వైసీపీ పార్టీ. చూడండి, పత్రిక చూడండి, మీడియా చూడండి, తెలుగుదేశం. అంటే ఒకటే ఎస్ రామ్మోహన్ రావు గారు మీరు మాట్లాడుతున్నారు అంశం అంటే ఈ అంశాన్ని మీరు అన్నట్టు చలి కాసుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుందా? వైసీపీ అంశంలో ఎంటర్ అవడానికి కారణం ఏంటంటే రాజకీయం అంటారా, తప్పంటలేదు, ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తుంది అంటారా? తప్పంటలేదు సార్, సహజమే కదా. ఇప్పుడు వైసీపీ పార్టీ అంటే నిజానికి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ అంశం అనేది కుటుంబానికి సంబంధించినటువంటి అంశం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా మా ఫ్యామిలీ అని గతంలో మాట్లాడుకున్నారు. నేను వ్యతిరేకంగా మాట్లాడే మాట ఒక మాట చెప్తున్నాను, దాన్ని చలిగాసుకునే ప్రయత్నం చేస్తున్నా అంటే మనం చేస్తే తప్పదు అంటున్నా. చెప్పండి. చెప్తాను నేను మాట్లాడండి సార్. నేను ఒక మాట నేను పూర్తి చేయను. నేను అంటే సగంలో ఆపితే కష్టం. నేను ఒక మాట లక్ష్మణరావు గారు మీద గౌరవం ఉంది. నేనేమంటున్నానంటే గతంలో వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావుని వెన్నుపోటు పడిచిండ్రు అని మాట మీరు చెప్తూనే ఉన్నారు. ఎన్టీ రామారావు గౌరవం ఇస్తాం, ఎన్టీఆర్ పేరు మీద జిల్లా కూడా పెట్టింది, సంతోషం. కానీ ఏమైతుందంటే ఇటువంటి సంఘటనలు వచ్చినప్పుడు రాజకీయంగా ఆయన చేసిన పనిని గట్టిగా మనం రాజకీయంగా వ్యతిరేకించండి అంటున్నాను నేను స్పష్టంగా. ఆ ప్రసాద్ అంటే ఆయనే మాట్లాడుంటే దాన్ని రాజకీయంగా వ్యతిరేకిద్దాం అంటున్నాను స్పష్టంగా. తప్పు అంటున్నాను. ఆ మాట మాట్లాడితే ఎవరి మీద ఈ ఎన్టీఆర్ మీదనే కాదు ఎవరి మీద తప్పే అంటున్నాను. వాళ్ళు లోకేష్ ఎవరు మాట్లాడినా ఎవరి మీద మాట్లాడినా తప్పే అంటారు. తప్పే అంటున్నాను. అదొకటి. ఇంకో మాట రాజశేఖర్ గారు, ఇప్పుడు లోకేష్ ను ముఖ్యమంత్రి చేసే ఆలోచన ఎవరికి అందరికి బహిరంగ రహస్యమే. ముంజరి కంకణానికి అర్థం ఎందుకు? రేపు 29 ప్రజల తీర్పు ఏం వేస్తారో తెలియదు కదా. మేము ఒకటే వస్తుంది, అధికార పార్టీ ఎప్పుడు కూడా మేము 20 ఏళ్ళు మాదే అంటున్నారు. తర్వాత ఏమైతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విఘ్నులు. ఏం చేస్తున్నారంటే 2020 మ్యాచ్ ఆడుతున్నారు. 5 ఏళ్ళు వాళ్ళకు 5 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చిండ్రు, ఇంకో 5 ఏళ్ళకి ఎవరు ఇస్తారో తెలియదు. కానీ ఇక్కడ ఏమైంది, రాజకీయాన్ని సినిమాలు చూపించకండి అంటున్నారు. నిజంగా సినిమా అభిమానులు ఎవరు కూడా ఎన్టీఆర్ పట్ల అభిమానం ఎవరు కూడా రాజకీయాల్లో దీన్ని కల్పించుకోరు అంటున్నాడు. రాజకీయ నాయకుడు కల్పించుకొని ఈ మాటలు అన్నాడు కనుక సమస్య వచ్చింది కదా. తగ్గుబాటు అసలు ఒక్కడే కాదు సార్, బీజేపీ ఎమ్మెల్యే నా మిత్రుడే, ఎవరు ఆదోని ఎమ్మెల్యే పార్క్ సార్ ఏం మాట్లాడారు, అదే రేషన్ షాపులు స్వాధీనం చేసుకుంటారా, మీరు బయటకు పంపించండి, మీరు కూర్చోసుకోండి. నేను వ్యతిరేకించి తప్పన్నైతే. అంటే ఒక ఎమ్మెల్యే కాగానే ఒక 5 ఏళ్లే మిమ్మల్ని ఎన్నుకున్నారు, 5 ఏళ్ల తర్వాత రేపు పొద్దున సామాన్య ప్రజలు కలిసిపోయిన నేను గుర్తుపట్టేవాడు కూడా ఉండడు అంటున్నాను నేను. అందుకని ఈ బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కూటమి ఎమ్మెల్యేల ప్రవర్తన బాలేదు, అంతకుముందు కూడా బాలేదు. అంతకుముందు కూడా ఇదే సామ్రాజ్యాలు ఏర్పరచుకొని వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఇట్లా ప్రవర్తించిన 10 ఉదాహరణలు చెప్తాను నేను. ఒకసారి సార్ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా, అరే నేను స్పీకర్ అవుతున్నాను మీ పని పడతాను పోలీసులు బెదిరియలేదా? కాకముందే అంతకుముందు మన భార్య సీతారాం గారు ఏం చేసిండ్రు, వారు కూడా అంతే కదా. తమిళ సీతారాం గారు ఏం చేసిండ్రు, స్పీకర్ గౌరవం దక్కించుకున్నారా? నేను అందరు రాజకీయ నాయకులలో చాలా మంది ఇట్లాంటి పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు ఈయనసారి చెప్పిండి అంటున్నాను. గతంలో వైసీపీ వాళ్ళు కూడా అదే బూతులు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి, ప్రజలు తీర్పిచ్చారు. ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. కానీ ఇక్కడ ఎన్టీఆర్ కి నందమూరి ఫ్యామిలీలో ఉండటం, ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారుతుంది. ఖచ్చితంగా అచ్చంగా పాత ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ నటనలో కూడా తీసుకొచ్చాడు. నేను ఒకటే అంటున్నాను, అసలు ఎన్టీఆర్ మాట్లాడుతున్నాడు కదా.